సో మొత్తానికి JNTH 1112 కానివ్వండి, 41 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయిపోవడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే, నేను అంతకుముందే చెప్పేశాను. అయితే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా నేను చెప్పేశాను ఇంతకుముందు. అయితే యాక్చువల్గా అయితే ఈ వీక్లో అయితే రిజల్ట్స్ రావాల్సి ఉంది. అయితే ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 1112 బీటెక్ కానివ్వండి, 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ కానీ ఇంకొంచెం డిలే అయ్యేటట్లయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ మార్క్స్ 41 బీటెక్ బీఫార్మసీ CBT మార్క్స్ అప్డేట్ కాలేదు, మేము ఇంటర్నల్ మార్క్స్తో మ్యాపింగ్ అవ్వలేదు ఎక్స్టర్నల్తో. 1112 బీటెక్ కూడా అంతే అనమాట. అయితే మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తా ఉన్నారు. సో అది కూడా కాకుండా రేపు వచ్చేసరికి హోలీ, సో అది కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ఇక వచ్చేసరికి సండే అసలు రిలీజ్ చేస్తారనుకున్నాం కానీ ఈ మధ్యలో వచ్చేసరికి ఇక రిలీజ్ చేయడానికి లేదనమాట. సో ఈ మంత్ ఎండింగ్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి పేపర్ వాల్యుయేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయంటే ఖచ్చితంగా అయితే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి ఇంతకుముందు వీడియో అయితే చేశాను నేను, ఖచ్చితంగా అయితే చూసుకోండి. సో ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగింది. ఇక మంత్ ఎండింగ్ అంటే నాకు తెలిసి ఈ 30కో 31స్ట్కో రిలీజ్ చేస్తారు. సో అదనమాట ఓవరాల్గా 1112 బీటెక్ కానివ్వండి, 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్ సంబంధించింది కానీ ఏదేమైనప్పటికీ రెండు కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. సో ఇది JNTH 1112 బీటెక్ కానివ్వండి, 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులోకి వెళ్ళి కాల్ చేయండి, కాల్ మీ ద్వారా. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.